వైద్యులు ముందుండాలన్నారు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. గూట్రాజుపల్లిలో ఉచిత ఆరోగ్య శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రివెంటివ్ హెల్త్ క్లినిక్ ఆధ్వర్యంలో ఈ ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. జగిత్యాల డయాగ్నోస్టిక్ సెంటర్లో 135 రోగాలకు ఉచిత పరీక్షలు చేస్తారని వెల్లడించారు ఎమ్మెల్యే. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. జగిత్యాలలో మెడికల్ కాలేజీ, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటుతో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుతున్నాయన్నారు. ఇట్లాంటి క్యాంపులు మనం దాదాపుగా ఒక 10-15 సార్లు మనం పెట్టుకోవడం జరిగింది. సందీప్ రావు గారు సర్పంచ్ కూడా అందరూ దగ్గు దమ్ము ఉన్నా కానీ ధీరజ్ ఉన్నారు. ఇట్లా పేర్లు చెప్పుకుంటూ పోతే అందరు డాక్టర్లు ఉన్నారు. బొక్కల డాక్టర్ నవీన్ ఉన్నాడు, స్పెషల్ పిల్లల డాక్టర్ ఉన్నారు, లేడీ డాక్టర్ ఉన్నారు, మహిళలకు సంబంధించి. అందరూ కూడా చూపించుకోవాలని మరి ఇప్పుడైతే ఉన్నదానికంటే కూడా జనరల్గా ఎట్లుంటుందంటే ఒక్కొక్కరు చూపించుకున్న కొద్దిగా వస్తుంటారు. తప్పకుండా ఇది వైద్య శిబిరం విజయవంతం అందంటే ఎక్కువ మంది వచ్చినట్టు కాదు, వచ్చిన వాళ్ళు ఎంత మంచిగా చూస్తే మా డాక్టర్లు మంచిగా చూస్తుంది, మంచిగా సక్సెస్. ఎందుకంటే బీమారి ఊరంతా ఉండదు. తప్పకుండా మా డాక్టర్లు, వైద్య సిబ్బంది తప్పకుండా మంచిగా చూస్తారని ఆశిస్తూ, ఇంతకుముందు శ్రీనివాస్ గారు చెప్పినట్టు మరి పక్కకే కల్లెడ పిహెచ్సి ఉంది. అంతకుముందు రోడ్ చక్కగా లేకుండా మేము మంచిగా పెద్ద బ్రిడ్జి చేయించినాం. ఇంకా 4 రోజుల్లో పురాగూడ రోడ్ అయిపోతుంది. మరి అక్కడ పోతే దవాఖాన ఉన్నది, సర్కార్ దవాఖాన, మందులు అన్నీ ఉచితంగా ఇస్తాం. ఇంతకుముందు పెద్ద డాక్టర్ చెప్పిండు ఇక్కడ రక్త పరీక్షలు కూడా అన్ని ఫ్రీగా చేస్తారు. ఇవాళ కూడా చేస్తాం. ఆడిపోతే కూడా ఎనరుపోయినా కానీ అన్ని తీర్ల రక్త పరీక్షలు, మలమూత్ర పరీక్షలు ఉచితంగా అవుతాయి. మందులు కూడా దాదాపు అన్ని ఉన్నాయి. ఇక జగిత్యాల చూసిరు, అంతకుముందు పాత బస్సుల్లో ఒక దవాఖాన పాతపడ్డట్టుండే. మరి మీరందరూ కూడా ఈ సందర్భంలో కోరుతా ఉన్నా, ఈ క్యాంపులో, ఈ శిబిరంలో ఉపయోగించుకోవాలి. దాంతో పాటుగా మరి మిత్రులు మంచాల కృష్ణ గారు చెప్పారు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీని ఇక్కడ స్థాపించినాం. అప్పటి నుంచి కూడా మేము ఉన్నాం. ఆ సందర్భంలో మాకు బస్సు, కొన్ని అవన్నీ కూడా ఇచ్చారు. ఇక చిన్న గ్రామం కాబట్టి తీసుకురాలేదు.